డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి ఫైనల్ మెరిట్ లిస్టు ఎప్పుడు వస్తుందని చాలామంది విద్యార్థులు అయితే రీసెంట్గా ఎక్కువ కామెంట్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. మెయిన్గా మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మనకి నిన్నటితో మనకి 20తో మొత్తం క్లోజ్ అయితే కావడం జరిగింది. వాళ్ళు రిమార్క్స్లు అండ్ అలాగే ఎవరైతే ఎలిజిబుల్ కాలేదు వాళ్ళకి ఇంకా అవకాశం ఇచ్చారు. సో కరెక్ట్గా పెట్టుకోండి అని. అది 20తో అయిపోయింది. 21 ఈరోజు మనకి సండే అన్నమాట. వీడియో రికార్డ్ చేస్తుంది సండే. మనకి సండే యూనివర్సిటీ వర్కింగ్లో అయితే ఉండదు. తర్వాత ఇంకా రేపటి నుంచి మొదలు పెడతారు మెల్లిగా వెరిఫికేషను. అండ్ 25th తీసేయండి, మనకి క్రిస్మస్ కాబట్టి హాలిడే, యూనివర్సిటీ వర్కింగ్లో అయితే ఉండదు అన్నమాట. వస్తే మనకి మ్యాక్సిమం 26 ఆర్ 27, అది లేదంటే 29, 30, 31 ఈ రోజుల్లో మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట. పర్సనల్గా నేను కూడా వెళ్ళే రోజుల కొద్దీ నేనైతే యూనివర్సిటీ కాల్ చేసి అయితే కనుక్కొని మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే 26, 27 ఆర్ 29, 30, 31 ఈ 5 రోజుల్లో ఎప్పుడైనా మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అర్థమవుతుంది కదా. సో చూద్దాం. ఒక్కొక్కసారి ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటు సీట్ మ్యాట్రిక్స్ లేదంటే వెబ్ ఆప్షన్ అయితే ఇస్తారు. ఏమైనా ఇష్యూస్లో లేట్ అవుతే అది కూడా కొంచెం లేట్ అయితే అవడం జరుగుతుందన్నమాట. ఇన్ కేసు ఏమైనా లేట్ అవుతే జనవరి 1st వీక్లో అలాగే మనకి వెబ్ ఆప్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో. డేట్స్ అయితే ఇదే 26, 27, 29, 30, 31 ఈ రోజుల్లో మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. నేను కూడా కొన్ని డేస్ అయిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళకి అయితే కాల్ చేస్తాను. కాల్ చేసి వాళ్ళు ఏమని చెప్పారో మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను అనమాట. వచ్చే వీడియోలో ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక నర్సింగ్, ఫిజియోథెరపీ. మనకి మెయిన్గా మేనేజ్మెంట్ కోటా సీట్ల విషయానికి వస్తే కనుక 70,000కే 1 year సంబంధించి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ కేస్ కన్వీనర్ కోటాలో జాయిన్ అవుతే గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమెస్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మెయిన్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా మమ్మల్ని అయితే గైడ్ చేస్తారన్నమాట.